హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఆమె మనసులో ఉన్న బాధ ఒక్కటే, విక్రమార్క సంపాదించిన డబ్బులు మనీ ఆమె మీద వెదజల్లటం లేదు అని. మంత్లీ ఇంత అని ఏదో ముష్టి వేస్తున్నాడు. నిజానికి ఆ డబ్బు ఆమెకు సరిపోవటం లేదు. కిట్టి పార్టీ అంటూ జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అతను ఇచ్చే డబ్బు ఏ మూలకి వస్తుంది? అందుకే ఆమెకు నచ్చటం లేదు. ఆమె చేతుల్లో అథారిటీ ఉండటం లేదు అనేదే ఆమె బాధ. అందుకే అలా వెళ్ళబుచ్చుతుంది మాటల ద్వారా రాగిణి. ఇప్పుడు నేనేమన్నానని వదిన, నువ్వు ఎంతగా గోల చేస్తున్నా అని అనూష అయోమయంగా అన్నది. నువ్వేమీ అనలేదమ్మా, నువ్వేమంటావు? అయినా అల్లుడి మీద మాట పడనీయవు. వాడికి మాత్రం బాగా సపోర్ట్ చూపిస్తుంటావు కదా. వాడు మాత్రం ఇంట్లో కనీసం నీ వైపు చూడను కూడా చూడను. నువ్వు ఎదురు పడటానికి కూడా ఇష్టపడను. కానీ అల్లుడు గీల్లుడు అని తెగ ప్రేమ కురిపించేస్తుంటావు. ఇక నేను వాడిని ఒక్క మాట అంటే చాలు ఎక్కడ తట్టుకుంటావులే అని వెటకారంగా అన్నది రాగిణి. అవును అత్తయ్య, మీరు చెప్పింది కరెక్ట్. ఈ పిన్ని అస్సలు సహించలేదు అని ఆనంది కూడా తన అత్తయ్య రాగిణికి వంత పాడింది అనూషని దెప్పి పొడుస్తూ. ఏం మాట్లాడినా వాళ్ళు అలానే మాట్లాడతారులే అని అనూష ఇక సైలెంట్ అయిపోతుంది. అసలే చాలా సున్నిత స్వభావం కలిగి అన్ని మాటలు పడాలి అన్నా కూడా కష్టంగా ఉండటంతో తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది. ఏంటి పిన్ని రూమ్లోనికి వెళ్ళిపోతున్నావు? మా అత్తయ్య నిజం మాట్లాడుతుండేసరికి తట్టుకోలేకపోతున్నావా? లేకపోతే అల్లుడు అంటూ వెనకేసుకొని వస్తున్నావు? దానికి కారణం నీ కూతుర్ని ఆ విక్రమార్కకు ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నావా? అందుకే నువ్వు విక్రమార్కను వెనకేసుకొని వస్తున్నావా? అయినా అసలు ఆ విక్రమార్క పెళ్లి చేసుకునే రకమేనా? నీ కోరిక తీరటానికి నీ జన్మలో ఈ కోరిక తీరదు. వాళ్ళిద్దరి పెళ్ళి నువ్వు చూడలేవు అని వెకిలిగా నవ్వుతూ అన్నది ఆనంది. అనూషకి చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళ మాటలకు. కానీ ఆమె ఎదురు తిరిగి మాట్లాడేది కాదు, గొడవను పెంచే రకము కాదు. ఒకవేళ తను ఎదురు తిరిగినా వాళ్ళు వంకరగా ఏదో ఒకటి మాట్లాడతారు, స్ట్రైట్గా మాటకు మాట చెప్పరు. అటువంటి వాళ్ళతో మాట్లాడటం కూడా వేస్ట్ అని ఆమెకు తెలుసు. అందుకే ఇక వెనక్కి కూడా తిరిగి చూడకుండా బాధపడుతూనే రూమ్లోనికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు హాల్లోనే ఉండి వాళ్ళ గొడవ సైలెంట్గా వింటున్న అనిరుద్ధ్ తన భార్యను ఇంట్లో వాళ్ళు అన్ని మాటలు అంటున్నారు. తమకంటే వెనక ఇంటిలోనికి వచ్చిన పిల్ల తన భార్యను తక్కువ చేసి చూస్తుంది అని కూడా పట్టించుకోకుండా సైలెంట్గా జరిగేది చూస్తూ ఫోన్లో వీడియోస్ చూసుకుంటూనే ఉన్నాడు. కానీ కనీసం తన భార్యకు సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా తన భార్యకు ఇలానే జరగాలి అన్నట్లుగా వీడియోస్లో బిజీగా ఉన్నాడు. అప్పటి వరకు చాలా టేక్ ఈజీగా తీసుకున్న వాళ్ళ మాటలను లాస్ట్లో ఆనంది నీ కూతురుని విక్రమార్కకు ఇచ్చి పెళ్లి చేస్తావా అన్న ఆలోచన తన బ్రెయిన్లో రన్ అయ్యింది అనిరుద్ధికి. అప్పటి వరకు తను అటువంటి ఆలోచన చెయ్యనే లేదు. విక్రమార్కని ఏదో ఒకటి చేసి ఆస్తి దక్కించుకోవాలి అనుకున్నాడు. కానీ తన కూతురునిచ్చి పెళ్లి చేస్తే ఇక ఈ ఆస్తి మొత్తం ఎప్పటికీ నాకు దక్కుతుంది, నా గుప్పెట్లోనే ఉంటుంది అనే ఆలోచన తన మైండ్లో రన్ అయ్యింది. సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా నా కూతురే నాకు దగ్గరగా ఉంటుంది, తనే నాకు సమాధానంగా దొరుకుతుంటే, నా సమస్యకు పరిష్కారం చూపిస్తుంటే నేను ఇంకా విక్రమార్క గురించి బయటవాడిని ఎలా తక్కువ చేయాలి అని ఆలోచిస్తున్నాను అని మనసులో తనని తానే కాసేపు తిట్టుకొని ఈ ఐడియా ఏదో బాగుంది, ఖచ్చితంగా ఇలా చేస్తే నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాడు అనిరుద్ధ్. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు. వెంటనే రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అనిరుద్ధ్ రూమ్ వైపు వెళ్తుంటే రాగిణి, ఆనంది ఇద్దరూ కూడా నవ్వుకున్నారు. ఇద్దరి మనసులో ఒకటే ఆలోచన, ఏమిటంటే ఇప్పుడు అనిరుద్ధ్ తన భార్యను తీర్చడానికి వెళ్తున్నాడు అని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వాళ్లకు ఎదురు తిరిగితే మాట్లాడితే అనిరుద్ధ్ తన భార్యను నువ్వు ఎందుకు అలా మాట్లాడతావు, వాడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఇక్కడ ఉన్న ఎవరికీ నచ్చదు అని తెలుసు కదా.
తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడి కన్నీళ్లు వేస్ట్ చేసుకుంటావు అంటూ తన భార్య బాధపడుతుంది అని ఆ బాధను ఏమాత్రం పట్టించుకోకుండా మరొక 4 మాటలు అనేవాడు. ఆ మాటలు ఆ రూమ్ నుంచి బయటకు క్లియర్గా వాళ్లకు వినపడుతూనే ఉండేవి. మరి అంత గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడు అనిరుద్. చిన్నగా కాకుండా నలుగురిలో తన భార్యను కాపాడాల్సింది పోయి పరువుని ఇంకా తీస్తూ తనే ఇంకా నీచంగా చూసేవాడు. అందుకే వాళ్ళు నవ్వుకుంటున్నారు. కానీ ఇప్పుడు అనిరుద్ తన భార్యను బాధ పెట్టడానికి కాదు, ఓదారుస్తూ తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి వెళ్తున్నాడు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఆ క్షణం. అనూష రూమ్లోనికి వెళ్ళి సోఫాలో కూర్చుని తల వెనక్కి ఆంచి మౌనంగా కన్నీళ్లు కార్చింది. కనీసం తనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఇంటిలో ఎవ్వరూ లేరు అనే బాధ ఆమె మనసులో ఉంది. కానీ ఆ బాధను బయటకు చెప్పుకోలేదు. తన భర్త విక్రమార్కకి సపోర్ట్ చేస్తే ఇంకా తిడతాడు అని తెలుసు. కరెక్ట్గా అప్పుడే అనిరుద్ ఆ రూమ్లోనికి ఎంటర్ అయ్యాడు. ఆమెకు తన భర్త వచ్చాడు అని తెలుస్తూనే ఉంది. కానీ కళ్ళు తెరిచి తన భర్త వైపు చూడలేదు. వచ్చిన తన భర్త ఇంకా 4 మాటలు అని తిట్టి తననే వెక్కిరించి నువ్వు ఇటువంటి పని ఇంకొకసారి చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా జరుగుతుంది అని తెలిసిరా తన భర్తని చూసి మరింత బాధగా తనని తాను దిగజార్చుకోవాలి అనుకోలేదు. అందుకే మౌనంగా కళ్ళు మూసుకొని ఉంది. కళ్ళు తెరిచి అతని వైపు చూడలేదు. అనిరుద్ డోర్ క్లోజ్ చేశాడు. అయినా సరే ఆమె కళ్ళు తెరవలేదు. అనిరుద్ లోపలికి వెళ్ళి అనూషాన్ని తిడతాడు అని ఎదురు చూస్తూ ఉన్న రాగిని, ఆనంది ఇద్దరు అనిరుద్ డోర్ క్లోజ్ చేయటంతో ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. తన భర్త తనని మాటలు అనక ముందే సారీ అండి, నేనే వాడి మీద ఏదో కాస్త ప్రేమతో వాడిని మాటలు అంటుంటే తట్టుకోలేక అలా మాట్లాడాను అని తన భర్త ఇక తన ముందు విక్రమార్కను తిడుతూ అలానే తనని కూడా తిడుతూ మరింతగా గుండెల్లో ముళ్ళై గుచ్చుకునే విధంగా మాటలు అంటాడు అని తనకు తెలుసు. ఆ మాటలు తట్టుకునే బదులు ముందుగానే తను సారీ చెప్తే సరిపోతుంది అని మనసులో అనుకొని అలా అన్నది. అప్పటికి కూడా అతని నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఏమైంది, ఈయన ఉన్నారా వెళ్ళిపోయారా, వచ్చి 10 నిమిషాల పైనే అయినట్లుంది కానీ ఎటువంటి సౌండ్ రావటం లేదేంటి అని అనుకుంటూ అప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి చూసింది అనూష. చూస్తే అనిరుద్ రూమ్లో ఎక్కడా కనిపించలేదు. ఏంటబ్బా రూమ్లోనికి వచ్చారు కదా కనిపించడం లేదేంటి అని అనుకుంటూనే ఉంది. ఎక్కడ చూస్తున్నావు అనూష అని అన్నాడు అనిరుద్. రూమ్ అంతా చూస్తుంది కానీ తన పక్కన గమనించకపోవటంతో ఆమెకు అనిరుద్ కనిపించలేదు. వాయిస్ తన పక్కన నుంచి రావటంతో ఉలిక్కి పడినట్లుగా సోఫాలోనే కొంచెం పక్కకు జరిగింది అనూష. అది మీరు అని తడబడుతూ గుటకలు మింగుతూనే అన్నది. తన భర్త తన పక్కన ఇలా కూర్చోవటం చాలా అరుదు. ఇప్పుడు ఇలా ఎందుకు కూర్చున్నాడా అని తన బ్రెయిన్ తెగ ఆలోచించటం మొదలుపెట్టింది. కానీ ఆమె దగ్గర మాత్రం సమాధానం లేదు. ఏంటి అనూష అలా చూస్తున్నాం అని ప్రేమగా మాట్లాడాడు. చాలా రోజుల తర్వాత కాదు సంవత్సరాల తర్వాతే అనుకోవచ్చు. అతను అంత ప్రేమగా మాట్లాడుతుంటే తన కళ్ళ ముందు ఏదో దెయ్యం భూతం ఉన్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి భయంగా తన భర్త వైపు చూసింది అనూష. ఏంటి అలా చూస్తున్నావు అంటూ అతను తన 2 చేతులను ఎత్తి ప్రేమగా ఆమె ఫేస్ని దగ్గరకు తీసుకున్నాడు. ఆమెకు అది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భర్త తనని పగటిపూట అంత దగ్గరగా తీసుకోవటం పగలు నక్షత్రాలను వెతుక్కున్నంత పిచ్చి పని అని తనకు తెలుసు. కానీ సడన్గా తన కళ్ళ ముందు మిట్ట మధ్యాహ్నం చందమామ కనిపించినంత షాక్గా అనిపించింది ఆమెకు. తన భర్త తన దగ్గరకు వచ్చి ఇలా ప్రేమగా తన ఫేస్ని అతని చేతుల్లోనికి తీసుకోవటం. తన భర్త అవసరానికి రాత్రి మాత్రమే తన దగ్గరకు వస్తాడు, లేదంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు నార్మల్గా మాట్లాడతాడు. అందులో అంత ప్రేమ ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఇప్పుడు తన పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు అతని గొంతులో నుంచి వస్తున్న ప్రేమ ఆమె ఎక్కడో నూతిలోనికి తోస్తున్న ఫీలింగ్ కలిగింది. ఏంటి అనూష అలా చూస్తున్నావు? ఆమెకు మరింత దగ్గరగా జరిగి
వాళ్ళు అక్కడ మాటలు అన్నారు అని నువ్వు పట్టించుకోవద్దు అని ఆమె కంటి నుంచి జాలువారిన కన్నీళ్లను తన బొటని వేలుతో తుడుస్తూ అన్నాడు అనిరుద్. ఏవండి, అది అది మీరు మీ మీ మీరు అని అంటూ ఉంటుంది, కానీ మాట మాత్రం పూర్తిగా ఆమె నోటి నుంచి బయటకు రావటం లేదు. ఏంటి అనుష, నాతో మాట్లాడటానికి కూడా అలా తడబడుతున్నావు అని. సారీ, అక్కడ వాళ్ళతో నేను ఏమీ మాట్లాడలేకపోయాను, అలానే నీకు కూడా ఏమీ సపోర్టు చేయలేకపోయాను అంటూ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమెకు అది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆశ్చర్యం ఎలా ఉంది అంటే, మిట్ట మధ్యాహ్నం ఆ చల్లదనాన్ని కురిపించే చంద్రుడు తన పక్కనే ఉన్నట్లుగా అనిపించింది. అలా కాసేపు అనిరుద్ధ్ ఆమెతో ప్రేమగా మాట్లాడి అప్పుడు రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అనూష మాత్రం ఇంకా షాకు ఆశ్చర్యంలోనే కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఆమెకు ఏమీ తెలియటం లేదు. అనిరుద్ధ్ మనసులో ఇప్పటి నుంచి నా పెళ్ళానికి కాస్త ప్రేమగా చూసుకోవాలి, లేదంటే కష్టం. అందులోనూ అందరికంటే కూడా నా కూతురే కనీసం వాడి ముందు నిలబడగలుగుతుంది. అటువంటి వాడికి నా కూతురు అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. అలానే నా కూతురు కూడా విక్రమార్కని తన వైపు తిప్పుకోగలదు. అందులో నేను భయపడవలసిన పని లేదు. నా కూతురు ఇంత ఐశ్వర్యంలో హ్యాపీగా బ్రతుకుతుంది అని నవ్వుకుంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు అనిరుద్ధ్. రాగిణి, ఆనంది ఇద్దరు అనిరుద్ధ్ లోపలికి వెళ్ళటం, బయటకు నవ్వుకుంటూ రావటం చూసి ఆశ్చర్యంలో మునిగి తేలుతుంటే, మునిపెన్నడూ లేని విధంగా అనిరుద్ధ్ విచిత్రంగా వింతగా ప్రవర్తించుతూ ఉండటంతో అనిరుద్ధ్ ఎప్పుడూ కూడా వాళ్ళలానే విక్రమార్కను తిడుతూ ఉంటాడు అని వాళ్లకు తెలుసు. వాళ్ళు అంత ఆశ్చర్యంగా చూస్తుంటే అనిరుద్ధ్ మనసులో నవ్వుకున్నాడు. చూస్తూ ఉండండి, ఒకరోజు వస్తుంది, ఆ రోజు నాది. అప్పుడు ఇల్లరికం వచ్చాను అని మొదట్లో మీరు అన్న నన్ను మాటలకి ఖచ్చితంగా రీట్రీట్ ఇస్తాను అని అనుకున్నాడు. విక్రమార్క ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆదిత్య తన అన్నయ్య వస్తాను అన్నాడు కదా, కాలేజీకి వస్తాడా లేదంటే రూమ్కి వస్తాడా అని ఆలోచిస్తూనే తన అన్నయ్య ఎప్పుడు వస్తాడు అని అనుకుంటూనే ఉన్నాడు. కాలేజీ 4:30కి అయిపోతుంది. ఆ తర్వాత నేను మరలా రూమ్కి వెళ్ళాలి అంటే టైం పడుతుంది. ఆలోపు మధ్యలో అన్నయ్య కాలేజీకి వస్తే మిస్ అయిపోతానేమో, లేదంటే ఒకవేళ అన్నయ్య రూమ్కి వెళ్ళిపోతే నేను తొందరగా అన్నయ్యని చూడాలి కాబట్టి ముందుగానే రూమ్కి వెళ్ళిపోవాలి. ఎలా ఫోన్ చేస్తే, కానీ ఫ్లైట్లో ఉంటే లిఫ్ట్ చేయడు కదా అని తన అన్నయ్య కోసం ఎదురు చూస్తూ మనసులోనే తన అన్నయ్య ఎటు వస్తాడు, రూమ్కా కాలేజీకా అని తేల్చుకోలేక తికమక పడుతూ ఉన్నాడు. తను అలా ఆలోచనలో ఉండగానే ప్యూన్ వచ్చి ఆదిత్యను ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు అని చెప్పటంతో వాళ్ళ క్లాస్ లెక్చరర్ కూడా వెళ్ళమనే చెప్పడంతో ఆదిత్య ప్రిన్సిపాల్ రూమ్ వైపు కదిలాడు. నన్ను ప్రిన్సిపాల్ గారు రూమ్కి ఎందుకు రమ్మంటున్నారు, ఇప్పుడు నన్ను ఎందుకు ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడు అని అనుకుంటూనే ప్రిన్సిపాల్ రూమ్లోనికి ఎంటర్ అయ్యాడు ఆదిత్య. అక్కడ ప్రిన్సిపాల్ చైర్లో కూర్చొని ఉన్న తన అన్నయ్యని చూసి ఆనందంతో గట్టిగా అన్నయ్య అని అరుస్తూ వాళ్ళ మధ్య ఉన్న 10 అడుగుల దూరాన్ని ఒక్క క్షణంలోనే చెరిపేస్తూ తన అన్నయ్య ఒడిలో వచ్చి కూర్చున్నాడు. చిన్న పిల్లవాడు తన తండ్రి ఒడిలో ఎలా అయితే కూర్చుంటాడో అలానే ఆదిత్య అలా తన ఒడిలో కూర్చోవటంతో చిన్నప్పుడు ఆదిత్య అన్నయ్య అని పిలుస్తూ ప్రేమగా తన ఒడిలో కూర్చొని మెడ చుట్టూ 2 చేతులు వేసి గుండెల్లో ఒదిగిపోయిన ఆ చిన్నప్పటి ఆదిత్యని తన కళ్ళ ముందు మెదిలి ఒక్క క్షణం కళ్ళల్లో మెరుపు, పెదవుల్లో నవ్వు వచ్చి అలా మాయమైపోయింది. ఆ నవ్వు ఆదిత్య చూసేలోపే మాయమైపోవటంతో అన్నయ్య అని అలిగినట్లుగానే పిలిచాడు. విక్రమార్కకు తెలుసు ఆదిత్య ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉంటాయి అనేది. తను కాలేజీలో ఉన్నాడు, కాలేజీ కంప్లీట్ అయిపోయేలోపు కాలేజీలో తనను కలుసుకోవాలి అనుకున్నాడు. అందుకే క్షణం కూడా ఎక్కడా లేట్ చేయకుండా ఆదిత్య దగ్గరకు పరుగున వచ్చి ఆదిత్య దగ్గరకు చేరుకున్నాడు. ఒక పక్కన నిలబడి ఉన్న ప్రిన్సిపల్ వాళ్ళిద్దరినీ చూడటంతోనే విక్రమార్క కంటితోనే రూమ్ నుంచి బయటకు వెళ్ళమని సైగ చేయటంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తూ డోర్ క్లోజ్ చేసేశాడు.
అన్నయ్య నువ్వు ఇక్కడికి వస్తావు అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఇంకా రూమ్కి వస్తావా, లేట్ అయిపోతుంది ఏమో అని అనుకున్నాను అంటూ తన పాటికి తాను మాట్లాడుతూనే ఉంటాడు ఆదిత్య. విక్రమార్క ఇప్పటికీ కూడా 5-6 సంవత్సరాల ఆదిత్యని తన కళ్ళ ముందు కనిపిస్తూ తనతో కబుర్లు చెప్తున్నట్లుగా అనిపించి తన తమ్ముడు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మౌనంగా వింటున్నాడు. అలా అరగంట సేపు ఆపకుండా అనర్గళంగా మాట్లాడిన ఆదిత్య అప్పుడు ఆపి అలుపు తీర్చుకుంటున్నట్లుగా, ఏంటన్నయ్య నేను ఇంతసేపు మాట్లాడుతుంటే కనీసం నువ్వు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని అలిగి అప్పటి వరకు అన్నయ్య ఒడిలో కూర్చొని ఉన్నవాడు కాస్త లేచి ఎదురుగా నిలబడి నడుం మీద 2 చేతులు పెట్టుకుని తన అన్నయ్య వైపు చూసి అన్నాడు, పెదవులు కొంచెంగా సాగదీస్తూ, నువ్వు మాట్లాడుతున్నావు కదరా, అందుకని నేను వింటున్నాను. తన వైపు చూడకుండా వెనక్కి తిరిగి నిలబడ్డ ఆదిత్య భుజం మీద చేతులు వేసి తన వైపు తిప్పుకొని, పద వెళ్దాం అని అన్నాడు. ఎక్కడికి అని అంటూనే, మరలా నేను రాను, నువ్వు నా దగ్గరకు వచ్చి సంవత్సరమైంది, ఇప్పుడు వచ్చేది, ఈ తమ్ముడు ఉన్నాడు అని నీకు గుర్తులేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రానే రావు, నన్ను మాత్రం ఇంటికి తీసుకొని వెళ్ళవు అని అలిగినట్లుగానే మాట్లాడాడు ఆదిత్య. కనీసం ఆ మాటలకు సమాధానం కూడా చెప్పటం ఇష్టం లేదు అన్నట్లుగానే విక్రమార్క, ఇప్పుడు నువ్వు నాతో వచ్చావా, తీసుకొని వెళ్తాను, లేదంటే ఇక మరలా నేను సంవత్సరం తర్వాతే నీ దగ్గరకు వచ్చేది, అప్పుడు నువ్వు ఈ అన్నయ్యని చూడాలి అన్నా చూస్తావా లేదో అని బేస్ వాయిస్తో అన్నాడు. అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడొద్దు అని 2 కాళ్ళు నేల మీద వేస్తూ చిందులు తొక్కుతూ తన అన్నయ్యను గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడ నిజంగానే తనని ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఏమో, మరలా సంవత్సరం తర్వాత వస్తాడు ఏమో అనే భయంతో. తన తమ్ముడు గురించి తనకు తెలియదా, అందుకే అలా తన తమ్ముడు అలకను క్షణంలోనే మాయం చేసేశాడు విక్రమార్క. తన తమ్ముడి చుట్టూ చేతిని వేసి పద వెళ్దాం అంటూ అక్కడ నుంచి ఇద్దరు బయటకు వచ్చేశారు. ఆదిత్య తన బ్యాగ్ తన వస్తువులు అన్నీ కూడా రూమ్కి తీసుకుని వెళ్ళమని తన ఫ్రెండ్కి మెసేజ్ చేశాడు. అది చూసిన అతని ఫ్రెండ్, ఆదిత్య అన్నయ్య వచ్చినట్లుగా ఉన్నాడు, నేను ఒక్కసారి కూడా చూడనే లేదు, చూద్దాం అని అప్పుడే కాలేజీ కూడా అయిపోవటం లాంగ్ బెల్ కొట్టడంతో పరుగున బయటికి వచ్చాడు. కానీ అప్పటికే ఆదిత్య కారు ఎక్కుతూ కనిపించాడు. విక్రమార్క ఎప్పుడో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండటంతో కనిపించలేదు. అలా ఆదిత్య అని అతను పిలుస్తున్నా ఆదిత్యకు ఆ మాట వినపడక కారు అక్కడ నుంచి పరుగున వెళ్ళిపోయింది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. విక్రమార్క ఆదిత్యతో ఉంటే ఎలా ఉంటాడు అనేది రేపు తెలుసుకుందాం.